హాయ్, వెల్కమ్ టు ఎడిటర్స్ టైం. ఈరోజు వార్తల్లోని అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఒక సంచలన సంఘటన జరిగింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్ ఇచ్చినట్లు అయ్యింది. ఈసారి బిగ్ ట్విస్ట్ ఏంటంటే శాసన మండలి డిప్యూటీ చైర్మన్, అంటే ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ అయిన ఎమ్మెల్సీ జకియా ఖానం, ఆమె పార్టీకి గుడ్ బై చెప్పారు. ఏంటి ఇది కూడా బీజేపీ వైపు వెళ్తున్నారు అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. వైసీపీలో నిజంగా ఏం జరుగుతుంది ఒకసారి పరిశీలిద్దాం. అన్నమయ్య జిల్లాకు చెందిన జకియా ఖానం మైనారిటీ వర్గం నుంచి వచ్చిన కీలకమైన నాయకురాలు. గతంలో జగన్మోహన్ రెడ్డి రాయచోటి అసెంబ్లీ సీటును ముస్లిం నాయకులకు ఇస్తానని హామీ ఇచ్చారట. కానీ ఆ సీటు తన స్నేహితుడైన శ్రీకాంత్ రెడ్డికే మళ్ళీ తిరిగి ఆయన ఇవ్వటం జరిగింది. అప్పుడు జకియా బేగంకు సముదాయించి నీకు ఎమ్మెల్సీ సీటు ఇస్తాను, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవి కూడా ఇస్తాను అని వాగ్దానం చేయటం జరిగింది. అది నిజానికి ఆయన ఇచ్చారు కూడా, కానీ అధికారం లేదు, గౌరవం కూడా లేదు. జకియా ఖానం అసంతృప్తి రోజు రోజుకి పెరిగి రాయచోటులో కనీసం తన మాట వినే నాయకులు కూడా లేరని ఆమె ఫీల్ అయ్యారట. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం మానేశారు. రాజీనామా లేఖన ఎకాయికి చైర్మన్ మోషేజ్ రాజు గారికి ఇచ్చారు. ఇప్పుడు చైర్మన్ మోషేజ్ రాజు గారి దగ్గర ఆమె రాజీనామా లేఖ ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె బీజేపీలో చేరే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తా ఉంది. మైనారిటీ నాయకురాలు, అది కాకుండా ప్రతిపక్షమైన వైసీపీ నుంచి బీజేపీకి మారటం అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. ఒక్క జకియా ఖానం మాత్రమే కాదు, ఇప్పటి వరకు 6 ఎమ్మెల్సీలు, వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేశారు. ముందుగా పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, ఈ 6 పార్టీలో జగన్ లీడర్షిప్తో అసంతృప్తితోటి బయటకు వచ్చిన వాళ్ళే. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ రాజీనామాలను శాసన మండలి చైర్మన్ మోషేజ్ రాజు ఇంకా ఆమోదించలేదు. అంటే గతంలో 6 రాజీనామాలను ఆమోదించలేదు, ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ రాజీనామాను ఆమోదిస్తారో లేదో కూడా తెలియదు. గతంలో వైసీపీని ధిక్కరించిన వాళ్లపై ఇదే చైర్మన్ రాత్రికి రాత్రి అనర్హత వేటు వేసిన మోషన్ రాజు ఇప్పుడు మాత్రం సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీలు మనసు మార్చుకునే అవకాశం ఉంటుందేమోనని వైసీపీ ఆశపడుతోంది. వైసీపీ ఇప్పుడు రియల్ రాజకీయాల్లో ఉంది. ఒకవైపు జగన్ గారు అసెంబ్లీని బహిష్కరిస్తూ ప్రజల కోసం పోరాటం అంటున్నారు, మరోవైపు పార్టీ నాయకులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. 53 మంది సభ్యులున్న శాసన మండలిలో వైసీపీకి ఇంకా 31 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. కానీ ఈ రాజీనామాలతో ఆ సంఖ్య ఇంకా రోజు రోజుకి కుదించుకుపోతా ఉంది. ఇదే సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి వైసీపీని టార్గెట్ చేస్తూ మరింత దూకుడుగా ఉన్నారు. వైసీపీ ఇప్పుడు క్లైమాక్స్ సీన్లో ఉందా? జకియా ఖానం రాజీనామా కేవలం మొదటి ట్రైలర్ మాత్రమేనా? ఇంకా ఎన్ని షాకులు వైసీపీకి రాబోతున్నాయి? ఇవన్నీ జగన్ గారు ఈ సంక్షోభాలను ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా అధిగమిస్తారో కాలమే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.